మనం అప్పులు తీరడానికి, అలాగే తాకట్టు పట్టిన బంగారు నగలను విడిపించుకోవడానికి మనం ఎలాంటి పరిహార విధానాన్ని ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు పాటించాలి, ఆ రోజు పాటించవలసిన విధి విధానాల వల్ల మన జీవితంలో ఒక మంచి మార్పునైతే మనం చూడగలుగుతాం. ముఖ్యంగా జ్యేష్ఠ అమావాస్య రోజు ఎవరిని పూజించాలి అనే విషయాలు కూడా మనం ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు. లేదు అంటే స్క్రీన్ మీద కనిపించే వెబ్సైట్ www.sripanchamipujanits.in అనే వెబ్సైట్ లో కూడా మీరు హ్యాపీగా ఫొటోస్, కాస్ట్ అన్ని ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా కూడా ఒక్కసారి మన వెబ్సైట్ ని విజిట్ చేయండి. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇంకొక ముఖ్య విషయం, వారాహిదేవి పూజకి తీసుకొని నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే షేర్ చేస్తున్నానండి. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జ్యేష్ఠ మాసంలో మనకి ఈ అమావాస్య అనేది కొంచెం ప్రత్యేకంగా చెప్పబడిందండి. మనకి జ్యేష్ఠ అమావాస్య మనకి మంగళవారం అంటే జూన్ 24 సాయంత్రం గడియలు ప్రారంభమయ్యి మనకి జూన్ 25 బుధవారం సాయంత్రం వరకు ఈ అమావాస్య తిథి అనేది మనకి ఉందన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం మీరు ఎప్పుడు చేసుకోవాలంటే మంగళవారం సాయంత్రం చేసుకోవాలి. మామూలుగా మనకి హిందూ సాంప్రదాయంలో చూసుకుంటే మనం ప్రతిరోజు ఒక ముఖ్యమైన తిథి, ప్రతి ఒక్క రోజు ఒక విశేషమే. అందులో ముఖ్యంగా చెప్పేది పౌర్ణమి అమావాస్య. పౌర్ణమికి అమావాస్యకి చాలా మంచి ఒక విశేషమైన ప్రాధాన్యం అయితే ఉంది. అయితే అమావాస్య రోజు ముఖ్యంగా పితృదేవతల ఆరాధన మనకి అనేక శుభ ఫలితాలను అయితే తీసుకొస్తుందండి. చాలా మంది అనుకుంటారు పితృదేవతలను పూజించడం ఏంటా అని చెప్పేసి, కానీ ఆ రోజు అదొక పెద్ద విషయంగా అయితే ఏమీ లేదండి. చాలా సింపుల్ గా కూడా మనం పితృదేవతల్ని ఆ రోజు తలుచుకొని పూజ చేసుకోవచ్చు. ఆ రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి, బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసేసుకొని పూజ గదిలో దీపారాధన అనేది చేసుకుంటాం. చేసుకున్న తర్వాత పితృదేవతల ఫోటోలు ఏమైనా ఉన్నా అంటే మీ పూర్వీకుల ఫోటోలు ఏమైనా ఉంటే అవి పెట్టి దీపారాధన చేసి వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా అక్కడ పెట్టి మనం పూజ చేసుకోవచ్చు. అంటే పూజ చేసుకోవడం అంటే వాళ్ళు తలుచుకుని వాళ్ళకి ఇష్టమైనవి పెట్టి, మీరు ఎక్కడున్నా కూడా మన కుటుంబాన్ని, మన ఒక వంశాన్ని నిలబడేలాగా ఆశీర్వదించండి, పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో తొలతూగేలాగా ఆయురారోగ్యాలతో వర్తిల్లేలాగా ఆశీర్వదించండి అని మనసారా వేడుకోండి, సరిపోతుంది. అదేనండి మనం పితృదేవతల్ని పూజించడం అంటే. నెలకు ఒక్కసారి ఈ విధంగా మనం పితృదేవతల్ని మనసులో స్మరించుకుంటూ వారికి ఇష్టమైనవి పెట్టడం వల్ల వారి ఆశీర్వాదం మన మీద పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. ఇక ఉదయం నుంచి ఏమి తినకుండా వెంటనే వంట చేసేయాలి ఆ రోజు. ముఖ్యంగా అరటి కూర అంటే అరటికాయతో కూర ఏది చేసినా పర్వాలేదండి, వేపుడైనా పర్వాలేదు, లేదంటే కూర చేసినా పర్వాలేదు. ఆ రోజు అరటికాయను ఉపయోగించి కూరలా తయారు చేసి అన్నం, కూర, మొట్టమొదటిగా వండిన అన్నాన్ని కూరని కలిపి మనం కాపులకి గనక మధ్యాహ్నం 12 గంటల లోపల పెట్టడం కూడా చాలా విశేషం అండి. ఈ చిన్న విధి విధానాలు మన పూర్వీకుల నుంచి వస్తున్నవి. ఈ మధ్య కాలంలో ఎవరికి సమయం లేకపోవడం వల్ల ఇవి పాటించడం అనేది జరగడం లేదు. తద్వారా ఏంటంటే కుటుంబంలో సమస్యలు అనేవి రావడానికి ఉంటున్నాయి అన్నమాట. పితృదేవతల ఆరాధన చేయడం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారికి త్వరలో వివాహం జరుగుతుంది, సంతానం కలుగుతుంది, విదేశీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. జీవితంలో ఎలాంటి పనులైనా వెనక్కి వెళ్ళిపోతున్నాయంటే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మనం ఏ దోషాన్నైనా తప్పించుకోగలమట, కానీ పితృదోషాన్ని తప్పించుకోవడం చాలా చాలా కష్టమటండి. భగవంతుడిని మనం పూజించకపోయిన పితృదేవతల కోపం వస్తే మాత్రం చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. అందుకని పితృదేవతలు ఎప్పుడు కూడా మనం సంతోషపరిచే విధంగానే వాళ్ళని చూసుకుంటూ ఉండాలన్నమాట. అలాంటి పితృదేవతలను ఈ రోజు పూజిస్తే చాలా చాలా మంచిదండి. ఇక అలాగే ఈ రోజు పితృదేవతలు పూజించడమే కాకుండా దానాలు, వస్త్రాలు గాని, ఆహార పదార్థాలు గాని ఏమైనా దానం ఇచ్చినా కూడా చాలా మంచిదండి. ఇక జాతకంలో నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే నవగ్రహ దీపం, ఆ దీపాన్ని ఎలా వెలిగించాలని ఆల్రెడీ వీడియో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నవగ్రహ దీపం వెలిగించడం, అలాగే గుడికి వెళ్లి గ్రహానికి తైలాభిషేకం చేయించడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే నవగ్రహాల వల్ల
ఏర్పడే కష్ట నష్టాలు, సాధక బాధకాలు అవన్నీ కూడా మనకి వాటి యొక్క ప్రభావం అనేది తగ్గుముఖం పడుతుంది. నవగ్రహ దోషాలు ఉంటే మనం ముందుకు వెళ్ళలేం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి, అప్పుల పాలవ్వడం, అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి తప్పకుండా ఈ చిన్న పరిహారాల్ని పాటించడానికైతే ప్రయత్నించండి. అలాగే ఆ రోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం. ఉదయం 6 గంటలు తెల్లవారుతుండగా సూర్యుడికి అర్ఘ్యం ఒక కలశం తీసుకొని, రాగి కలశం గాని ఇత్తడి గాని తీసుకొని అందులో శుద్ధమైన జలాన్ని వేసి కొంచెం కుంకుమ పువ్వు అలాగే ఎర్రని పుష్పాలు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. ఈ అర్ఘ్యం ఎలా సమర్పించాలో ఆల్రెడీ వీడియో పెట్టాను, చూడలేని వారు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం కూడా చాలా విశేషం అండి. అలాగే గ్రామ దేవతలకి నిమ్మకాయ దండలు పెట్టడం, చింతపండు పులిహోర ప్రసాదంగా ఇవ్వడం అనేది కూడా చాలా మంచిది. ఇక ఉదయం పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఏం చేస్తారంటే పూజ గదిలో దీపం వెలిగించి ఒక చిన్న చతురస్రాకారంలో పసుపు వస్త్రాన్ని ఒకటి తీసుకొని అందులోని ఒక గుప్పెడు కళ్ళుప్పు వేయండి. అలాగే ₹1 నాణెం పెట్టండి. ఆ తర్వాత చిన్న ముక్కుపడకు గాని ఏదైనా మీ ఇంట్లో చిన్న వస్తువు లేదంటే మీరు పెట్టుకునే బంగారు ఉంగరం అయినా సరే అందులో పెట్టండి. పెట్టి దానికి మూటలా కట్టి మీరు అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి పాదాల దగ్గర అనేది పెట్టేయండి. ఇప్పుడు మనకి ఆషాఢ నవరాత్రి వస్తుంది, నెక్స్ట్ చాలా విశేషం అండి. ఆ అమావాస్య సాయంత్రం మనకి అమ్మవారి పాదాల దగ్గర ఈ విధంగా పెట్టేసి మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు దాన్ని తీసి కళ్ళుప్పుని తీసేసి ₹1 నాణ్యాన్ని మీరు దగ్గరలో గుడిలో అనేది వేసేయండి. అలాగే అందులో పెట్టిన ఉంగరం ఏది పెడతారో బంగారు వస్తువు ఒకసారి కడిగి మీరు వేసేసుకోవచ్చు, లేదంటే మీరు బీరువాలో పెట్టుకునే వస్తువు అయితే బీరువాలో పెట్టుకోవచ్చు. ఇక కళ్ళుప్పుని ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెతో వాటర్ తీసుకొని అందులో కళ్ళుప్పుని వేసి కరిగించేయండి. అలా కరిగించేటప్పుడు మీరు మనసారా అమ్మవారిని వేడుకోండి, మా అప్పులన్నీ త్వరగా తీరిపోవాలి. ఈ కళ్ళుప్పు ఏ విధంగా అయితే నీటిలో కరుగుతూ ఉందో అదే విధంగా మా అప్పులన్నీ కూడా కరిగి మాకు ప్రశాంతమైన జీవితం ప్రసాదించేలా అనుగ్రహించమని వేడుకోండి. ఆ కళ్ళుప్పు కలిపిన నీటిని ఎవరు తొక్కని చోట సింక్లో అయినా వేసేయండి, లేదు అంటే బయట ఎవరో తొక్కని చోట అయినా వేసేయండి. ఇక ఆ వస్త్రం ఉంటుంది కదా, ఆ వస్త్రాన్ని ఏదైనా మొక్క మొదట్లో అనేది పచ్చని మొక్క ఉంటుంది కదా ఆ మొదట్లో అనేది పెట్టండి. ఇలా ప్రతి అమావాస్యకి చేసుకున్నా కూడా మీకు అప్పులు తీరిపోతాయి. అలాగే పెట్టిన నగలు కూడా మీ దగ్గరికి కొంచెం కొంచెంగా వచ్చి చేరడానికి కావలసిన డబ్బు అనేది మీరు సంపాదించుకునే విధంగా పరిష్కార మార్గాలు అనేవి మీకు కనపడతాయి. ఈ చిన్న విషయాల్ని జ్యేష్ఠ అమావాస్య రోజు పాటించడానికి ప్రయత్నించండి. మంచి అభివృద్ధిని అయితే పొందాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. అలాగే ఎలాంటి శ్రీ పంచమి పూజా నిరసనలు ఎలాంటి పూజా సామాగ్రి అనే అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఇక్కడికి అక్కడికి ఒక్కొక్క వస్తువు గురించి పరిగెట్టాల్సిన పని లేకుండా హ్యాపీగా నాకు వాట్సాప్ అయినా చేసేయండి, లేదు అంటే www.sripanchamipujanits.in లో మీరు ఆర్డర్స్ అయినా ప్లేస్ చేసేసుకోండి. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.